మలబద్ధకం మలబద్ధకం అనేది అన్ని వయసులలో సాధారణంగా కనిపించే విషయం అనేది. ఎందుకంటే ఒక యుక్త వయసు దాటిన తర్వాత 20 సంవత్సరాలు దాటిన తర్వాత సాధారణంగా కనిపించే విషయం ఏంటి అంటే మలబద్ధకం. అది అన్ని ఏజ్ గ్రూప్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్న జీవన శైలిలో అంటే ఇప్పుడు ఉన్న మనకు ఫుడ్ హ్యాబిట్స్ కానీ వర్క్ స్టైల్ బట్టి కానీ మలబద్ధకం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ మలబద్ధకంలో మలబద్ధానికి మూలం ఏంటి? అజీర్తిలో కారణం ఏంటి అంటే జీర్ణరసాల ఉత్పత్తి తక్కువగా ఉండి ఆహారం అనేది సరిగా మనకు జీర్ణం కాకపోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో నీటి శాతం తగ్గిపోయి వచ్చే మలం అనేది గట్టిగా ఏర్పడుతుంది. ఆ గట్టిగా ఏర్పడిన మలాన్ని ఏంటి అంటే మనం బలవంతంగా ముక్కి విసర్జించాల్సి వస్తుంది. ఆ విసర్జించడం వలనే మనకు ఎక్కువగా పైల్స్ కానీ ఫిషర్ కానీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి అంటే మలబద్ధకము నివారణ కాదు, ముందు జీర్ణశక్తిని కూడా పెంచుకోవాలి. జీర్ణం కావడానికి ఏవైతే మనకు సులువుగా ఉంటాయి ఆహార పదార్థాలు అవి ఎక్కువగా తీసుకోవాలి. నీటి శాతాన్ని పెంచుకోవాలి. జీర్ణంలో కాకుండా మిగిలిపోయిన వ్యర్థాన్ని ఏదైనా ఉంటే అప్పుడు దాన్ని విరేచనం ద్వారా బయటికి పంపించుకోవాలి. అంతేకాని మీరు ఎప్పుడైతే మలబద్ధకం ఉన్న వెంటనే మీరు విరేచనానికి మందులు వాడతారో అది విరేచనాన్ని మాత్రమే చేస్తుంది కానీ మలబద్ధకాన్ని ఎప్పుడు తగ్గించదు. జీర్ణం అవడానికి సులువుగా జీర్ణం అయ్యే పదార్థాలు కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. మాంసాహారాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువగా మసాలాలు తగ్గించుకోవాలి. ఆకలి వేయకుండా తినకూడదు. ఆకలి వేసి ఆకలి బాగా ఉంటే మాత్రమే తీసుకోవాలి. ఒకే రకమైన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. ఇవన్నీ తగ్గించుకొని జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుకుంటే మీకు మలబద్ధకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకు గృహ చిట్కాలాగా అంటే మనకు ఉపయోగపడేది మలబద్ధకంలో ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే సింపుల్గా మార్కెట్లో దొరికేది ఏదైతే ఉంటుందో త్రిఫల 1, సోనాముఖి 1. త్రిఫలాలు 50 గ్రాములు, సోనాముఖి ఒక 25 గ్రాములు 2 కలుపుకొని ఎక్కువగా విరేచనం కావాలి అంటే దాన్ని 1 స్పూను అంటే 2 గ్రాముల మోతాదులో మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే కొంచెం ఎక్కువగా విరేచనం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా విరేచనం ఇష్టపడని వాళ్ళు ఏంటి అంటే చల్లటి నీళ్ళలో కలుపుకొని దాన్ని తాగితే ఒక రకంగా సుఖ విరేచనం అంటారు. ఒకేసారి విరేచనం అవుతుంది, అది కూడా మృదువుగా వస్తుంది. దీంతో పాటు తినే ఆహార పదార్థాలలో కూడా ఎక్కువగా బాగా ఉడికిన ఆహార పదార్థాలు, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, ఆకుకూరగాయలు ఖచ్చితంగా తింటేనే మనము ఈ మలబద్ధకాన్ని పూర్తిగా నివారించగలుగుతాం. లేకపోతే ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ మీకు అస్తవ్యస్తం అయిపోయి మలబద్ధకం వల్ల వేరే రకమైన సమస్యలు ఏర్పడడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నోరు రుచించేలాగా ఎక్కువగా చూసుకోవాలి. మీరు ఎప్పుడైతే తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదు, ఆ జీర్ణం కాని ఆహారం అలాగే ఉన్నప్పుడు మళ్ళీ ఆహారం తీసుకుంటారు. ఇది అజీర్తిని పెంచేసి మలబద్ధకాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు ఎలాంటి విరేచనానికి కానీ జీర్ణానికి కానీ ఏదైతే మందులు వాడతారో దానివల్ల ఎలాంటి ప్రభావం అనేది ఉండదు. దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తగ్గవు. మీరు ఎప్పుడైనా కూడా ఆహారాన్ని నియమాలు ఎక్కువగా పాటించడం, సమయపాలన అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, అది తీసుకున్న ఆహారం కూడా డైజెషన్ అయిన తర్వాతే మళ్ళీ తీసుకోవడం అనేది చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మీరు ఏదైతే మందులు వాడుతున్నారో ఆ మందులు వాడినంతసేపు మాత్రం ఉపశమనం ఉంటుంది. ఇదే సమస్య అనేది తిరిగి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముందుగా నోరు రుచించకపోవడము, తర్వాత ఆకలి తగ్గడం అనేది క్రమక్రమంగా పెరిగే సమస్యలు. దీనివల్ల ఏమవుతుంది అంటే అజీర్తి కానీ, హైపర్ యాసిడిటీ కానీ, కాన్స్టిపేషన్ కానీ, పైల్స్ కానీ, అల్సర్స్ కానీ ఇలాంటివన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే నోరు రుచించట్లేదు అంటే మనకు నోటిలో ఉండాల్సిన ఏదైతే లాలాజల శాతం ఉంటుందో బాగా తగ్గిపోవడము, నోరు పొడిబారిపోవడము, లేకపోతే గొంతు పొడిబారిపోయినట్టు ఉండడము, ఆకలి అనేది శాతం తగ్గిపోవడము, అంటే మనం తీసుకునే ఆహారంలో ఎంత శాతం తీసుకుంటున్నాం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమస్యలు, ఇలాంటి లక్షణాలు తిన్న వెంటనే కూడా కడుపు ఉబ్బిపోవడము, లేకపోతే వాంతి అనిపించడము, బలవంతంగా వాంతి చేసుకోవాలనిపించడము, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి మందగించడం ఉంటుంది. దీనికి ముఖ్యంగా ముందు కనిపించే లక్షణం ఏంటిది? నోరు పొడిబారిపోవడం, నోరు తడారిపోతుంటుంది. దీంట్లో మనం చేసేది చాలామంది చేసే చిన్న తప్పులు ఏంటి అంటే ఆకలి తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఎంత తగ్గుతున్నారో అంతే తినేస్తారు, తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది అని చెప్పేసి మానేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే ఇవి మిగతా వాటి మీద మనిషి ఏదైతే జీర్ణ వ్యవస్థ ఉంటుందో దాని మీద విపరీతమైన ఒత్తిడి పడుతూ
ఉంటుంది. ఇది ఎక్కువగా అవుతూ ఉండడం వల్ల ఏంటి అంటే తర్వాత వాళ్ళు ఎంత సులువైన ఆహారం తీసుకున్నా చివరికి నీళ్లు పాల లాంటివి తాగినా కూడా కడుపు ఉబ్బరంగా ఉండి వాంతి చేసుకునేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే జీర్ణరసాల ఉత్పత్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. దీంట్లో మనం చేసేది ట్రీట్మెంట్ లాగా ఎలా చేస్తాము అంటే ఏ పేషెంట్ కైనా జీర్ణరసాలు ఉత్పత్తిని పెంచేలాగా ఏవైనా సలహాలు, వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలలో మార్పులు, ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలని కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం. చాలా మంది ఏంటి అంటే జీర్ణరసాల ఉత్పత్తి తగ్గిన వెంటనే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఏదైనా తినగానే వాంతులు అవుతుంది అనేసి వాంతులు ఆగడానికని మందులు వాడుతూ ఉంటారు. లేకపోతే తిన్న వెంటనే విరేచనానికి ఏదైనా మందులు వాడుతూ ఉంటారు. ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడైతే జీర్ణరసాల ఉత్పత్తి పెరగాలి అంటే వీటికి డైజెస్టివ్స్ కానీ ఎపిటైజర్స్ కానీ మెడిసిన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. మనం ఏంటి అంటే ఆకలిని పెంచేలాగా ఏదైతే నోరు రుచి పెరిగేలాగా చేసుకోవాలి. తినే ఆహార పదార్థాలలో వేడిగా ఉండేవి, బాగా ఉడికించినవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. బాగా పులుపు ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇంకొకటి, తీసుకునేటప్పుడు చాలామందికి ఏదైనా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బంది కలిగితే తినేటప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి. అతిగా పుల్లగా ఉన్నవి, ఎక్కువగా లిక్విడ్ డైట్ అనేది అస్సలు తీసుకోకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే విపరీతంగా నీళ్ళు తాగుతూ ఉంటారు, నోరు పొడారిపోతుందని. దానివల్ల కూడా మనకు లోపల ఇబ్బంది కలిగేసి వామిటింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏదైతే మసాలా ఉంటుంది, నూనెలో ఎక్కువగా వేయించినవి ఉంటాయో అవి బాగా తగ్గించుకోవాలి. ఆహారం తినేటప్పుడు ముందు మొదటి 25% ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నెయ్యితో తీసుకోవాలి. ఉదయాన్నే ఏదైతే పరిగడుపునో వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా మందికి వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. అజీర్తి సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ పరిగడుపున వేడి నీళ్ళు తాగడం అనేది అలవాటు అనేది ఖచ్చితంగా మానుకోవాలి. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిగా నీటి శాతం పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఆయిల్ కి సంబంధించినవి డీప్ ఫ్రైస్ కానీ మసాలాలు కానీ ఆకలి ఎక్కువగా తగ్గిస్తూ ఉంటాయి. ఎక్కువగా తీసుకోవాల్సినవి ఏంటి అంటే కూరగాయలు, బాగా ఉడికించిన కూరగాయలు, ఇంకొకటి నీరు ఎక్కువగా తాగడము. ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే కార్బోనేటెడ్ అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అజీర్తిగా ఉంటుందో లేకపోతే కడుపులో ఉబ్బరంగా ఉంటుందని చెప్పేసి కార్బోనేటెడ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇవి కంప్లీట్గా మానేసుకోవాలి. నోరు రుచించుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చప్పరిస్తూ ఉండడం చాలా మంచిది. మీకు ఇవి ఆమ్లా పిల్స్ అని కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అవి కూడా చప్పరిస్తూ ఉంటే నోటిలో రుచికి కానీ జీర్ణశక్తి పెరగడానికి కానీ అవి ఉపయోగపడుతూ ఉంటాయి.